వధించబడి ఉన్న గొర్రె పిల్లను చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను, 7 కన్నులుండెను. 7 కన్నులుండెను. ఆ కన్నులు భూమి అందంతటా, ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని యొక్క 7 ఆత్మలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము 7 కన్నులు ఉండెను. ఆ 7 కన్నులు భూమి అంతటికి పంపబడిన 7 ఆత్మలు అని మాట్లాడుతుంది. ఈ కన్నులు భూమి అంతటా కూడా సంచరించి సమస్తమును చూచుచున్నటువంటి కన్నులై ఉన్నాయి. దేవుని యొక్క కన్నులకు ఉన్నటువంటి ఆధిక్యత లేదా దేవుని యొక్క కన్నులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, మన కన్నులైతే మన వెనక చూడలేవు, మన ముందున్నది మాత్రమే చూడగలుగుతాయి. మన కన్నులు ఒక వ్యక్తి హృదయంలో ఉన్నది చూడలేవు, కానీ వ్యక్తిని చూడగలుగుతాయి. కానీ దేవుని కన్నులకున్న ప్రత్యేకత ఏమిటంటే, దేవుని యొక్క కన్నులు నిన్ను బాహ్యముగాను చూడగలవు, నీ అంతరంగమును కూడా చూడగలవు. అందుకని దేవునికి 7 కన్నులు అని చెప్పబడుతుంది. సహజంగా సీసీ కెమెరాలు ఎన్ని పెట్టుకుంటాం మనం? కావలసినటువంటి డైరెక్షన్లో ముందు ఒకటి, వెనక ఒకటి, మధ్యలో ఒకటి పెట్టుకుంటాం. కానీ సీసీ కెమెరాకు కనిపించినటువంటి డైరెక్షన్స్ చాలా ఉంటాయి కదా. మనం ఏమనుకుంటాం, ఈ వైపు ఒక కెమెరా పెడితే వచ్చిపోయేవాడు కనపడతాడని పెడతాం. కానీ దేవుని దృష్టికి కనబడినటువంటి అసలు ఆయనకి కనబడినటువంటిది ఏది లేదట. దేవునికి ఎన్ని కన్నులు ఉన్నాయి, మనకి ఎన్ని కన్నులు ఉన్నాయి అంటే, దేవునికి 7 కన్నులు ఉన్నట్లుగా వాక్యం చెప్తుంది. మరి మనకెన్ని ఉన్నాయి? శరీరానికి సంబంధించినటువంటి 2 కన్నులు, నీ యొక్క ప్రాణమునకు సంబంధించినటువంటి 2 కన్నులు, ఆత్మకు సంబంధించినటువంటి 2 కన్నులు. అవి ఎప్పుడు మాకు కనపడలేదండి. నువ్వు మరి చూస్తూ ఉంటావు, కళ్ళు మూసుకుని కూడా ఎక్కడెక్కడో చూస్తావా, చూడవా? కళ్ళు మూసుకుని కూడా నువ్వు ఎక్కడెక్కడో చూస్తూ ఉంటావు కదా. అంటే ఆ కన్నులు ఎక్కడున్నాయి నీకు? ఇప్పుడు కంటికి కనిపించేది కాదు, నువ్వు కళ్ళు మూసుకుని కూడా చూడగలవు. హల్లెలూయా. దేవుడు తన స్వరూపములో మనల్ని తయారు చేసుకున్నాడు. ఆయన 2 కన్నులతో దేవుని వాక్యాన్ని పరిశీలనగా చూసి నేర్చుకోగలిగితే నీ మనోనేత్రములు వెలిగించబడతాయి, నీ ప్రాణములో ఉన్నటువంటి కన్నులు తెరవబడతాయి, ఆత్మలో ఉన్నటువంటి కన్నులు తెరవబడతాయి, పరలోకాన్ని నువ్వు భూమి మీద చూడగలుగుతావు. ఎలీషాకి ఎన్ని కన్నులు ఉన్నాయి? మనిషే కదా ఎలీషా. ఎలీషాకు ఉన్నాయి కూడా మనలాగా 2 కన్నులే. కానీ ఆయన కన్నులు తెరవబడ్డాయి. గెహాజీ ఆ నయమోను దగ్గరికి వెళ్ళి ఆ బంగారాన్ని, వెండిని తెచ్చుకున్నప్పుడు ఎలీషా తన గుహలో కూర్చుని చూస్తున్నాడు. ఏమడుగుతున్నాడు? గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి లేదయ్యా, ఇంటికి వెళ్ళి వచ్చాను పని మీద. ఒరే, నువ్వు పరిగెత్తుకుంటా ఆ నయమోను దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు వెండి బంగారమును తీసుకోవటము, అక్కడ సీనారు వస్త్రాలు తీసుకోవటం నేను చూడలేదనుకున్నావా అని అడిగాడు. అంటే ఎలీషా ఇప్పుడు ఏ కన్నులతో చూస్తున్నాడు? మరి మనకెందుకు ఆ కన్నులు తెరవబడట్లేదు? అనవసరమైన చాలా చూస్తున్నాం కదా, కన్నులు మూసుకొని కూడా. ఫిజికల్ గా ఉన్నటువంటి కళ్ళు మూసుకొని అనవసరమైనవి చాలా నీకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి వ్యక్తులు చాలా మంది నీకు జ్ఞాపకంలోకి వస్తూ ఉంటారు. వారిని నువ్వు గమనిస్తూ ఉంటావు, వారు అప్పుడు ఏం చేశారో నువ్వు గమనిస్తూ ఉంటావు. ఇవన్నీ నీకు కనపడుతున్నాయి. కానీ దేవుని యొక్క వాక్యమును బట్టి పరలోకాన్ని చూడగలిగేటువంటి నీ ఆత్మ కన్నులు తెరవబడలేకపోతున్నాయి. ఏం చేస్తున్నాడు ఎలీషా? తన యొక్క గుహలో కూర్చుని ప్రార్థన చేసుకుంటాడు. ఎంత ఉంటుందో అక్కడ కూర్చుని దేవునికి మొరపెడుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడేమో తనకు కలిగినటువంటి సామర్థ్యాన్ని ఎలీషాకి ఇచ్చి సిరియా రాజు ఇజ్రాయేలీల మీద దాడి చేయడానికి ఆలోచన చేస్తున్నాడట. ఈ ఆలోచన దేవుని కృప ద్వారా ఎలీషా చూడగలుగుతున్నాడు. ఇజ్రాయేల్ రాజుకి కబురు పంపిస్తున్నాడు, ఇదిగో సిరియా దేశపు రాజు నీ మీదకి ఆ దిక్కున యుద్ధానికి రాబోతున్నాడు, నీవు ఆ దిక్కున కావలి ఉండు. ఇదిగో ఈ దిక్కున వస్తున్నాడు, ఈ దిక్కులో కావలి ఉండు. సిరియా రాజుకి అర్థం కావట్లేదు. ఒరే, మనలోనే ఎవడో ఇజ్రాయెల్ రాజుకి ఇన్ఫార్మర్ ఉన్నట్టున్నాడు రా. ఇక్కడ మనం ఆలోచన చేస్తుందల్లా ఇజ్రాయెల్ రాజుకు తెలిసిపోతుంది, మనం ఎటు వెళదామంటే అటు కాపలా ఉంటున్నాడు అని అంటే
అప్పుడు సిరియా రాజు దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుడు చెప్తున్నాడు, అయ్యా మన దగ్గర ఎవడు ఇన్ఫార్మర్ లేడు, మరి ఎవరున్నారా? ఆ దేశంలో ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. నీ హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన దేవుడు అతనికి బయలుపరుస్తాడు. అతని సమాచారము మేరకే ఇజ్రాయేల్ రాజు మనము ఎటువైపు వెళ్ళాలనుకుంటే అటువైపు కావలి ఉంచి మనల్ని అడ్డుకుంటున్నాడు. అయితే పదండ్రా ఆ ఎలీషానే పట్టుకుందాం అని బయలుదేరి వచ్చారు అందరూ. ఎలీషానే బంధిద్దాం, ఎలీషానే చంపేద్దాం అని వచ్చారు. గెహాజీకి ఏం కనపడుతుంది? సైన్యం కనపడతాం. ఎలీషాకి ఏం కనపడుతుంది? ఆ సైన్యము చుట్టూ మోహరించబడినటువంటి దేవుని యొక్క దూతలు కనపడుతున్నాయి. ఏం చూస్తున్నాడు ఎలీషా? ఒరే నువ్వేం చూస్తున్నావురా? నువ్వు వాళ్ళనే చూస్తున్నావు, వారి వెనకున్నటువంటి సైన్యాన్ని చూడాలంటే గెహాజీ కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు చూస్తున్నాడు పరలోకపు సైన్యము మోహరించి ఉంచటం. అప్పుడు ఈ కన్నులు దేవుడు నీకు లోపల తెరవటానికి అనుకూలంగా ఇచ్చాడో ఆ కన్నులు తెరవబడటానికి దేవుని వాక్యము నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా వెతకగలుగుతావో ఆ కన్నులు దేవుడు తెరిచి దేవుని యొక్క స్వాస్యమును చూడగలిగేటువంటి ధన్యతను భాగ్యమును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం రెండు కళ్ళతోనే చూస్తున్నాం. ఈ కళ్ళతో చూసినవన్నీ నిజం అనుకుంటున్నాం, ఈ కళ్ళతో చూసిన వాటిని కోరుకుంటున్నాం, ఈ కళ్ళతో చూసినవి దొరకకపోతే బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం, చింతిస్తున్నాం. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే నీకున్నటువంటి నీ ప్రాణమునకు నీ ఆత్మకున్నటువంటి కన్నులు తెరిచి చూడు, నువ్వు దేనిని కోరుకోవాలో దేనిని విడిచిపెట్టాలో నీకు అర్థమవుతుందని చెప్తుంది.